కోణార్క్ నుంచి పూరి అయితే రిటర్న్ అయిపోతున్నాము. దారిలో వ్యూ అయితే సూపర్ ఉంది. ఇంక మేము పూరి అయితే వచ్చాక అవుట్‌ఫిట్ చేంజ్ చేసేసుకున్నాం. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే మేము టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. టెంపుల్‌కి అయితే బైక్స్ మీద వెళ్ళిపోయాము. మనకి టైం ఉంది. సో, అందుకని బైక్స్ మీద వెళ్ళిపోయాము. ఇంక ఈ టెంపుల్‌కి అయితే చిన్న గల్లీలో నుంచి వెళ్ళాలి. ఇంక ఒకే వేలో అయితే 2 సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. దారిలో అయితే చాలా రకాలైన స్వీట్స్ అమ్ముతూ ఉంటారు. కాజాలు ఇంకా ఒరిస్సా ఫేమస్ స్వీట్స్. ఇవైతే జగన్నాథ్ స్వామి ప్రసాదంగా స్వీకరిస్తారు. టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే మనకి జగన్నాథ్ స్వామి అయితే దర్శనం ఇస్తారు. కానీ అది మెయిన్ విగ్రహం కాదు. మనకి లోపల గుడి లోపల ఇంకొక మెయిన్ విగ్రహం ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ ఎలా లేవు. కానీ దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయ్యాక మనసు చాలా తేలిగ్గా అయిపోయింది. జగన్నాథ్ స్వామిని అయితే మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఒక చిన్న విషయం మాత్రం నాకు అంతగా నచ్చలేదు. టెంపుల్ లోపల చాలా రద్దీగా ఉంది. లైన్ సరిగ్గా లేదు. అందరూ ఒకేసారిగా పంపించడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా ఆ జగన్నాథ స్వామిని దర్శనం చేసిన ఆనందం ముందు ఆ చిన్న ఇబ్బంది అయితే మర్చిపోయాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. నైట్ టైం టెంపుల్ లో ఉన్న లైటింగ్స్ తో టెంపుల్ అయితే ఇంకా బాగా కనిపించింది. పూరి టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చినప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ పూరి అయితే వెళ్ళాలనిపిస్తుంది. మీరు కూడా అలా ఫీల్ అయ్యారా పూరి టెంపుల్ వెళ్ళినప్పుడు? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.